హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లే. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో మనకి అవసరం లేని సెల్స్ని కానీ, రోస్ని కానీ, కాలమ్స్ని కానీ లేదా షీట్స్ని కానీ ఏ విధంగా డిలీట్ చేయాలి అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా మనకి అవసరం లేని సెల్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దామండి. ఈ టేబుల్లో ఈ సుధీర్ సెల్ని డిలీట్ చేసి ఈ మిగిలిన సెల్స్ అన్ని అప్ చేద్దాం. దానికోసము ఈ సెల్ని ముందుగా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ డిలీట్ కింద ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ డిలీట్ సెల్స్ని చూజ్ చేసుకొని ఇక్కడ షిఫ్ట్ సెల్స్ అప్ని టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ డిలీట్ అయిపోయి దాని కింద సెల్స్ అన్ని అప్ అవుతాయండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా. అదేవిధంగా మల్టిపుల్ సెల్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చండి. ఒకసారి బ్యాక్ వద్దాం. కంట్రోల్ జెడ్ ద్వారా మనము మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేద్దాం. ఇక 3 సెల్స్ని సెలెక్ట్ చేసి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సెల్స్ గ్రూపులో ఈ డిలీట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ సెల్స్ అప్ని టిక్ పెట్టుకొని ఓకే చేద్దాం. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 3 సెల్స్ డిలీట్ అయిపోయి మిగిలిన సెల్స్ అనేవి అప్ అయ్యాయి అనమాట. ఈ విధంగా అవసరం లేని సెల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. దీనికోసం మనము ఇంకొక మార్గంలో కూడా సెల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వద్దాం. అది ఎలా అంటే అవసరం లేని సెల్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని డిలీట్కి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టుగానే షిఫ్ట్ సెల్స్ అప్ని టిక్ పెట్టుకుని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ డిలీట్ అయిపోయి మిగిలిన సెల్స్ అప్ అవుతాయి. ఈ విధంగా కూడా సెల్స్ని డిలీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి అవసరం లేని సెల్స్ని డిలీట్ చేసుకొని దానికి రైట్ సైడ్ ఉన్న సెల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయడం ఎలాగో చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ 95 ఉన్న సెల్ని డిలీట్ చేద్దాం. దానికోసం ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ డిలీట్ దగ్గర కింద ఐకాన్ క్లిక్ చేసుకొని డిలీట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అనే ఆప్షన్ టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ డిలీట్ అయిపోయి దాని రైట్లో ఉన్న సెల్స్ అన్ని లెఫ్ట్కి షిఫ్ట్ అవుతాయండి. చూద్దాం ఒకసారి ఓకే చేసి. చూడండి ఈ విధంగా మల్టిపుల్ సెల్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వచ్చి మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేద్దాం. కొన్ని మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సెల్స్ గ్రూప్లో డిలీట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ని టిక్ పెట్టుకుని ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న సెల్స్ డిలీట్ అయిపోయి ఆ సెల్కి రైట్లో ఉన్న సెల్స్ అన్ని లెఫ్ట్కి షిఫ్ట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఎంటైర్ రోస్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ఉదాహరణకి ఈ టేబుల్లో మనము ఈ థర్డ్ రోని డిలీట్ చేద్దాం. ఈ థర్డ్ రోని డిలీట్ చేయడం కోసము ఈ థర్డ్ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి, అంటే ఎంటైర్ రోని సెలెక్ట్ చేయని అవసరం లేదండి, ఈ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ డిలీట్ దగ్గర కింద ఐకాన్ క్లిక్ చేసుకొని డిలీట్ షీట్ రోస్ని చూజ్ చేసుకుంటే చాలండి. కర్సరు ఏ రోలో ఉందో ఆ రో మొత్తం డిలీట్ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఈ విధంగా. ఒకవేళ మల్టిపుల్ రోస్ని డిలీట్ చేయాలనుకోండి చేయొచ్చు. ఒకసారి కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వద్దాం. మనము ఎన్ని రోస్ని డిలీట్ చేయాలనుకున్నామో అన్ని ఎంటైర్ రోస్ని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. జస్ట్ మనము 3 రోస్ని డిలీట్ చేద్దాం. ఈ 3 రోస్లో ఉన్న ఈ 3 సెల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని సెల్స్ గ్రూప్లో ఈ డిలీట్ దగ్గర డిలీట్ షీట్ రోస్ని చూజ్ చేసుకుంటే చాలండి. మనము సెలెక్ట్ చేసుకున్న సెల్స్కి సంబంధించిన ఎంటైర్ రోస్ అని డిలీట్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి ఈ విధంగా. అయితే రోస్ని మనం మరో మార్గంలో కూడా డిలీట్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వద్దాం. అది ఎలా అంటే మనము డిలీట్ చేయదలుచుకున్న ఎంటైర్ రోస్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని డిలీట్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న ఎంటైర్ రోస్ అని డిలీట్ అయిపోతాయి ఈ విధంగా. నెక్స్ట్ కాలమ్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. దానికోసము డిలీట్ చేయదలుచుకున్న కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి
హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ డిలీట్ దగ్గర కింద ఐకాన్ క్లిక్ చేసుకొని డిలీట్ షీట్ కాలమ్స్ని చూస్ చేసుకుంటే చాలండి. మనము ఏ సెల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెల్కి సంబంధించిన ఎంటైర్ కాలం డిలీట్ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనము ఏ కాలమ్స్ని డిలీట్ చేయాలనుకున్నామో ఆ కాలమ్స్లో సెల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనం ఇక్కడ 3 సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 3 కాలమ్స్ డిలీట్ చేద్దాం. తర్వాత ఈ డిలీట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ డిలీట్ షీట్ కాలమ్స్ని చూస్ చేసుకుంటే చాలండి. మనము సెలెక్ట్ చేసుకున్న సెల్స్కి సంబంధించిన ఎంటైర్ కాలమ్స్ అని డిలీట్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా. కాలమ్స్ని మనం మరో మార్గంలో కూడా డిలీట్ చేసుకోవచ్చు. కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనము ఏ కాలమ్స్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంటైర్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని డిలీట్ని చూస్ చేసుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ అయినా డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా. నెక్స్ట్ షీట్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. మనము 4th షీట్లో ఉన్నాం కదండి. ఈ 4th షీట్ని డిలీట్ చేయాలంటే హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ డిలీట్కి వెళ్ళి ఈ లాస్ట్ ఆప్షన్ డిలీట్ షీట్ని చూస్ చేసుకుంటే చాలండి. మనము ఏ షీట్లో ఉన్నామో ఆ షీట్ డిలీట్ అయిపోతుంది అనమాట. చూడండి డిలీట్. 4th షీట్ డిలీట్ అయిపోయింది. మనము ఈ షీట్స్ని మరో మార్గంలో కూడా డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన 3rd షీట్ డిలీట్ చేయాలంటే ఈ షీట్ నేమ్ దగ్గర అంటే ఈ ట్యాబ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ఈ డిలీట్ని చూస్ చేసుకొని ఈ డిలీట్ని క్లిక్ చేసుకుంటే చాలండి. షీట్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా షీట్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చండి. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.